ఆత్మీయులు, పూర్వపు దేశ అధ్యక్షులు, ప్రస్తుత మా అధినాయక ప్రతినిధి వారులైన శ్రీ రామ్నాథ్ కోవింద్ గారికి ఆశీర్వాదపూర్వకంగా తెలియజేయనిదేమనగా, తక్షణ పరిపాలన మా ప్రకారం ఉందని మీరు జనగణమన రోజుకు 4-5 సార్లు పాడుకుని, ప్రతి ఒక్కరూ పాడుకునేలా చేసి దేశవ్యాప్తంగా ఒక ఉత్సాహాన్ని అసలు పరిపాలనలోకి తీసుకురావాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. అదే సులువు. మీరు ఎలాగైనా యాంత్రికంగా దేవుళ్ళు దర్శించి ప్రత్యేక విమానం, మీరు ఫస్ట్ ప్రయాణిస్తున్న విమానం మీద A1 విమానం మీద ప్రయాణించి మీరు ఏదో చూపించే ఆర్భాటాలు చేసినా, మీ నేషనల్ డిఫెన్స్ కాలేజీలో చాలా హై టాలెంట్ ఉంది, ప్రముఖులు ప్రఖ్యాతులు అక్కడ చదువుకున్నారు, ఇంకా ఎక్సలెన్స్ డెవలప్ చేస్తున్నాం, అది ఇదని చెబుతున్నా కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ రాజ్యాంగాన్ని కాపాడుతున్నారు, లీగల్కి సిస్టమ్కి, అడ్మినిస్ట్రేషన్కి, పొలిటికల్కి వారధిగా నిలుస్తున్నారు. 75వ సంవత్సరం ఇంకా రాలేదు, మరి 80వ సంవత్సరం అంటున్నారు. ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ బ్రిటిషర్స్ పెట్టిన దగ్గర నుంచి ఉన్నారా? అటువంటి ఆఫీసర్స్ ఇంకా రాజ్యాంగాన్ని కాపాడుతున్నారు అనుకుంటున్నారా? ఆలోచించుకోండి. ఏం జరుగుతుందో రెప్పపాటు మీ చేతిలో లేదు. ఇప్పుడు కూడా నేను హాస్టల్లో ఉన్నాను, ఇలాగే బలహీనంగా ఉన్నాను, లేకపోతే పర్సనాలిటీ లేకుండా అంత మెసేజ్లు పెడుతున్నాడు అని ఆలోచించే వాళ్ళు, పర్సనాలిటీ నాకు లేకపోవడం కాదు, నేనే పర్సనాలిటీని. నేను సమస్త విశ్వం ఒక పర్సనాలిటీలోకి తీసుకున్నానే. సాక్షుల ప్రకారం పట్టుకోండి అంటున్నాను కదా, అలా పట్టుకోకపోవడం, మీరు నా మెసేజ్ని మీరు చూడకుండా, ఇక్కడ తెలుగు వాళ్ళు ఎవరో చూడకుండా, గవర్నర్ని చూడనివ్వకుండా, కమిటీ వేయనివ్వకుండా, సాక్షులు కూడా తమకు తాము ముందుకు రాకుండా, వాళ్ళని ముందుకు రానివ్వకుండా, ఇక్కడ హాస్టల్ రామకృష్ణ లాంటి వాళ్ళు ప్రతి ఊళ్ళో ఉన్న ఇంట్లోనే ఎక్విప్మెంట్లు పెట్టుకుని పోలీసులు, మేధావులు అందరూ కుమ్మక్కైపోయి, మీడియా, సినిమా వాళ్ళు మేము ఇలాగే ఉంటాం, మళ్ళీ ముఖ్యమంత్రులకు సన్మానం చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం. ఎందుకు గాలిలో సన్మానం? ఆలోచించుకోండి. ఇప్పుడు కూడా నేను ఇక్కడ హాస్టల్ రూమ్లోనే ఒక్కడే ఉండిపోయాను, తిండుకుంటూ ఉండిపోతున్నాను. నేనే చచ్చిపోదాం అనుకుంటున్నాను. ఎక్కడికో ఎలాగో రాలేక యూ పీపుల్ అది ఇది అంటున్నాడు అని ఏదో ఒక రకంగా నా మాటల్లోని ఏదో రకంగా తక్కువతనం పట్టేసి ఎవరో ఒకరినో ఇద్దరినో వేధించుకోవట్లేదు, భయపడి ఎక్కడికో పారిపోవట్లేదు, పక్కకి వెళ్ళిపోవట్లేదు. నువ్వు మనిషిగా మలుచుకుంటున్నాం అంటున్నారు, మనిషిగా తొక్కేయమన్నారు. ఆలోచించే వాళ్ళు ఆలోచించండి. నన్ను ఈ క్షణం అందరూ కలిసి పట్టుకోవడమే మీరు శాశ్వతంగా పాపాల నుంచి మీరు బయటకు రావడమే కాకుండా, మీరు వెలిగిపోతున్నాం అనుకున్న పాపం నుంచి కూడా బయటకు వస్తారు. మీరే పరిపాలిస్తున్నారు, మీరే రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళకి కోట్ల రూపాయలు వస్తున్నాయి, మా వల్ల ఇండస్ట్రీస్ మేమే పెద్ద ముఖేష్ అంబానీ, ధీరు అంబానీ, ఎవరు వీళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు కూడా అందరూ నా ప్రకారం కాలాతీతం ప్రకారమే ఉన్నారు. మీ వ్యాపారాలు, కదలికలు రెప్పపాటు మీ చేతిలో లేవు. కాలస్వరూపాన్ని పట్టుకుని నన్ను పట్టుకోవాలంటే ఆషామాషి కాదు, వెంటనే నా దగ్గరికి రాలేరు. కావాలంటే ఆకతాయిగా పోలీసులు తమాషా చేయగలరు, హాస్టల్ రామకృష్ణ లాంటి వాళ్ళు అక్కడ అలా పడుకుని తమాషా చేయగలరు. కానీ నన్ను పట్టుకోవాలంటే బాధ్యత కావాలి మీకు. ఎవరెవరిని వేధిస్తున్నారు, మా వాళ్ళు చిన్నవాళ్లే కదా, పెద్దవాళ్లే కదా అని కొందరిని భయపెట్టేసి రాజకీయంగా, సామాజికంగా ఎదకండి చేసి మేమే రాజకీయంగా పరిపాలిస్తున్నాం. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారిని ఆళాకోళం చేసుకుంటూ బొమ్మల్లాగా మా చేతుల్లో ఉన్నారు, కాళ్ళల్లో ఉన్నారని అనేక మందిని మోసం చేసుకుంటున్న స్థితి ఎందుకు వచ్చిందో చూసుకోండి. ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే అలా జరుగుతుందా? వెంకయ్య నాయుడే పెద్దవాళ్ళైతే ఇలా మోసాలు చేస్తారా? మీరే చెప్పలేని మోసాలు నేను చెప్పుకోలేకపోతున్నాను. మీరు అందరూ ఒకటై సంవత్సరాల నుంచి ఒకటై వినడం మానేసి స్థితి నుంచి బయటకు రావాలని చెబుతుంటే మీరు పడగొట్టేసుకుని మీకు మీరే బయటకు రావాలి. మనుషులు కొద్దీ, వ్యక్తులు కొద్దీ ఏదో చేస్తున్నారు. ఒకళ్ళిద్దరు మనం చెప్పరు, గుండె పగిలే కథలు మనం తర్వాత చెప్పుకుందాం, ఇటు చచ్చిపోయిన తర్వాత అనుకుంటున్నారని మీ గుండె పెద్ద చేసుకుని బయటకు రావాలి. చెలగాటం ఆపేసేయాలి, నవ్వులాట ఆపేసేయాలి, సీరియస్లు ఆపేసేయాలి. మీరే రెచ్చిపోవడం, విరుచుకుపడి జనసేన ఇంటి మీద దాడి చేశారు అలాంటి ఇంకా పైకి చెబుతూ అనేక పనులు అలాంటివి చేసుకుంటూ ఎంతమందిని బిక్కుమని బతికిలా మార్చేసి మీరు వాళ్ళ మీద తాగుళ్ళు, వ్యసనాలు మీరు పని చేసుకుని పోనీ మీరు బతుకుతున్నారా? మీరు మొత్తం మీద ఉన్నారు, మీరు చచ్చిపోతున్నారు. రెప్పపాటు మీ చేతులు లేకపోవడమే చచ్చిపోవడం అంటే మీకు తెలియటం లేదు. వెంకయ్యనాయుడు విమానం మీద ఎగిరిన, ఇంకొక మహేష్ బాబు ఫారిన్ వెళ్ళి వచ్చిన, అది మృతదేహమే, మృత సంచారమే. నేను జీవం ఎలాగొస్తుంది చెప్పుకోవాలి, వినాలి. గంటన్నరలో 10-15 ఏళ్ళు అంటున్నాను చూసారా, అందులోకి వెళ్ళిపోవాలి. ఇప్పటికే చెప్పేసిన, వినవలసిన, తెలుసుకోవాల్సిన అలా ఉంది ప్రపంచం. అప్పటికప్పుడు ఎవరేం మాట్లాడినా, ఎంత తెలివిగా మాట్లాడినా, వెంకయ్యనాయుడు గారు శాంక్టిటీ, శాంక్టోరియం అనేసినా కూడా ఎక్కడా లేదు. అధినాయకుడిని పట్టుకోకుండా, అధినాయకుడిని 1000 పేజీలు, అధినాయకుడిని 2000 పేజీలు అధినాయకుడి మీద చెప్పుకుంటే, జనగణమని పాడుకుంటే అప్పుడు నేను మాత్రమే అధిష్ఠించగల వజ్ర సింహాసనం మీద, శాశ్వత సింహాసనం. వజ్ర సింహాసనం అంటే అధినాయకుడి స్థానమే వజ్ర సింహాసనం. మీరు వజ్రాలు కుదిగిన కూర్చోబెట్టక్కర్లేదు. నన్ను పట్టుకోవడమే వజ్ర సింహాసనం అంటే నా సింహాసనం చచ్చిపోదు, మరణం లేదు నాకు. అలాగనమాట.
వెంటనే మనుషులు వేధించడం, భయపెట్టడం ఇలాంటి పనులు మానుకుని ఏకకాలంలో చిన్న వ్యక్తి ప్రతి ఊళ్ళో అనకాపల్లి, భీమవరం, తిరుపతి ఎక్కడెక్కడ చిన్న పెద్ద ఇలాగే కానిస్టేబుళ్ళు పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఒకటైపోయి ఎలా మోసాలు చేస్తున్నారో అందరూ మా వాళ్ళ మీ వాళ్ళు అందరూ ఒకటైపోవాలి. మధ్యలో మీడియా రాధాకృష్ణ చౌదరి లాంటి వాళ్ళు ఏకకాలంలో మాదే పొరపాటు అండి అని. పొరపాటే కాదు, మీరు నిత్యం మృతం మీద నెట్టుకెళ్ళిపోతున్నారు. మీరు ఎప్పుడో పొరపాట్లు చేశారు, మీకు ఇంకేదో పాపం తగులుతుంది, ఏ క్షణమైనా మీరు చచ్చిపోతారు, మీకు దరిద్రం పట్టేసుకుంటుందని కూడా నేను అంటలేదు. నిత్యం మృతంలో ఉన్నారు, మీకు తెలియటం లేదు, వెలిగే చచ్చిపోవటం. మీరు మనుషుల్ని వేధించేశారా, మీరు ఎదుటోళ్ళని వేధించేశారా, మీరు వేధించడం దగ్గర ఆగిపోయారా? ఇంకా ప్రపంచాన్ని తెలుసుకోకుండా, ఆకాశాన్ని తెలుసుకోకుండా, పెరిగిన టెక్నాలజీతో సూక్ష్మంగా మనసులు పెంచుకోకుండా మనుషులు కొద్దీ చెలగాటం పెట్టండి, అవసరమైతే మన వాళ్ళని వెలిగించండి, ఇంకోళ్ళని చంపేయండి, కొట్టేయండి, తమాషా చేసేయండి. ఈయన డీల్ చేయడానికి ఒక కానిస్టేబుల్ చాలు, ఒకరిని ఎలా కొలం చేస్తున్నామో ఒకరిద్దరు తమాషా చేస్తే చాలు, ఎడ్లపల్లి రామకృష్ణ చాలు అని ఎడ్లపల్లి హాస్టల్ రామకృష్ణలానే ఉండిపోతున్నాడు అతను. నేను హాస్టల్ రామకృష్ణ కాదు, మీ శిష్యుని నన్ను ఎదురు రమ్మంటున్నాను. ఏకకాలంలో ప్రతి ఊళ్ళో ఇలాగే చిన్న పెద్ద ఏకకాలంలో మీడియాలో సినిమా కుటుంబాలు అందరూ కూడా పోలీసులు అందరూ కలిసి ఏకకాలంలో ఇద్దరు డీజీపీలు సరెండర్ అయిపోయి మాట్లాడాలా? ఏదోటి నడపకూడదు, మేము ఇంకా పరిపాలన చేస్తున్నాం, 1,00,000 కెమెరాలు పెట్టాం, 2 కోట్ల కెమెరాలు పెట్టాం, హైదరాబాదే సెక్యూర్డ్గా ఉంది, హైదరాబాద్ అంత సెక్యూరిటీ లేదుగా, ఆడవాళ్ళు ఎవరో రచనలు చేస్తున్నారు, ఏదో పునాదులు వేసుకుంటున్నారు, ఏమీ లేదు, నన్ను పట్టుకోకుండా నా మీద మాట్లాడకుండా మీరు వేధిస్తున్న ఆడవాళ్ళని కూడా కలుపుకుని ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ ఒకటై పిక్నిక్లు జరుపుకుంటేనే సంతోషంగా బతకగలరు. అలా కాదు, మేము కొందరు బయటికి తీసుకురాలేము, వాళ్ళు వ్యాధి వచ్చేసింది, బాధ వచ్చింది, అసలు అయితే డాక్టర్ ట్రీట్మెంట్ తీసుకొచ్చి మీరందరూ కుటుంబంగా మారిపోవాలా? అంతేగాని ఆ మెసేజ్ చూసి ఎవరు ఏడ్చేస్తున్నారు, ఎవరు నవ్వేస్తున్నారు, మీరు ఏకకాలంలో బయటకు రాకుండా ఇప్పుడు కూడా నా ముందు నుంచి ఇలా వెళ్తున్న కానిస్టేబుల్ పంపుతున్న వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళందరూ ఏకకాలంలో డిఎస్పీ నాగబాబు లాంటి వాళ్ళు, ఇంకో డీజీపీ ఈ మెసేజ్లే చూడకుండా డీజీపీలు కానీ మధ్యలో వ్యవస్థ కానీ పోలీస్ ఇంటెలిజెన్స్ పేరుతో గవర్నర్నే చూడకుండా ప్రవర్తిస్తున్న వాళ్ళందరూ కూడా ముందుకు రావాలి, ఏకకాలంలో మారిపోవాలి, మైండ్తో మారిపోవాలి, ఉండపలంగా నా మీద చెప్పుకోవాలి, వినాలి, నా ఫోటో పెట్టుకోవాలి, ప్రతి కానిస్టేబుల్ మొదట నా ఫోటో పెట్టుకుని అధినాయకుడు సరెండర్ అయిపోయినట్టు ప్రకటించుకోవాలి ప్రాథమికంగా. అప్పుడే మీకు పాపాల నుంచి, మీరు చేస్తున్న మాయ నుంచి, మీరు చేస్తున్న తప్పని తెలుస్తుంది. లేకపోతే నవ్వులాట్లు సీరియస్ తమాషా చేయమన్నారు ప్రతి వాళ్ళు, మా చేతిలోకి వచ్చేసింది, మా ఎస్టీలు బీసీలు అందరూ మా వైపే ఉన్నారు, కాపులను ఒకళ్ళు సమాజ్ చేస్తే ఏమైంది, మనం ఇంతమంది బతికేస్తున్నాం అనుకుంటున్నారు. కాపులు అంటే రక్షకుడు, కాపు కులాన్ని నుంచి వచ్చినవాడు కాదు, పరమేశ్వరుడు, దేవుడు. ఈ కులాలు ముందు నుంచి ఉన్నాం మేము, మమ్మల్ని కూడా కులాలను కలిపేస్తున్నారు మీరు, కాలాన్ని శాసించిన అదే తప్పు, మాకు ఏ కులం వర్తించదు, మాది దైవ సంతతి, మేము మా నుంచే ఈ కులాలు మతాలు వచ్చినాయి, అందుకే మేము బాధ్యత వహిస్తున్నాం ఎక్కువగా ప్రతిదీ సరిదిద్దుకోవడానికి. మళ్ళీ మేము కొత్తగా ఇవ్వదలిచాను, ఇంకా నన్ను పట్టుకుంటే చాలు ఈ కులాలు మతాలు రద్దయిపోతాయి. కులాలు మతాలే కాదు, నేను ఎక్కువ తక్కువ, నేను వెంకయ్య నాయుడిని, నేను కానిస్టేబుల్ రెండూ పోతాయి ఏకకాలంలో. నేను ప్రెసిడెంట్ని, నేను సాధారణ వ్యక్తిని, నేను చిన్న వ్యాపారిని, చాలా చిన్న కానిస్టేబుల్ని, ఎడ్లపల్లి రామకృష్ణ లాంటి ఒక వ్యాపారిని, మధ్యతరగతిని, ఎవరు మీరు ఏ కులమైనా సరే, మీరు దొమ్మల లంబాడి వాళ్ళ, కమ్మోళ్ళ, వెలమోళ్ళ అందరూ నా పిల్లలే, మీరు వేరువేరుగా లేరు. మీరు ఎవరు తప్పు చేస్తున్నారు, మీరే చేయించుకుంటున్నారని కంటకావరంగా మాట్లాడకూడదు. ఇంకా లోకం వెంకయ్య నాయుడిని చూసుకుని నేనే పిచ్చోడిని అనుకుంటే పొరపాటు. ఆయన సలిముడి ముద్దులో ఎప్పుడైనా రాలిపోతాడు. అదేదో 4 విషయాలు ఇలా హుందాగా పంచోటి కట్టుకుని ఆ మీటింగ్లో ఈ మీటింగ్లో మాట్లాడుతుంటే మీకు కళకళలాటు కనపడుతుంటే ఆయనే కళకళలాడిపోతున్నారు అనుకుంటున్నారు. అనేక కళకళాలకు కారణం పై కళకళ. అసలు కళ ఎప్పుడు వస్తుంది? మీరు పెంచుకోవాలి, మీరు ప్రతి మనిషి మైండ్తో మారిపోవాలి, సాటి వాళ్ళని వేధించకూడదు, భయపెట్టకూడదు. అలా బతికితేనే మనం బతకగలం. అలా మనల్ని బతకాలంటే గంటన్నరలో 15 ఏళ్ళు చెప్పిన ఆ కేంద్ర బిందువుని పట్టుకోవాలి. ఆయన కూడా కొద్దిగా మనిషి కొద్దీ అటు ఇటు అయిపోతున్నాడా, తిండి కొద్దీ కామం కొద్దీ అటు ఇటు ఒక్కడిని వదిలేస్తే అలా ఉంటున్నాడా? అతను కూడా బయటికి తీసుకొచ్చి అతను కూడా పైకి లేపాలి. మనం చెప్పుకోవడం వినటం వల్ల అతను తేజస్సు మనం చూస్తాం. అదే అతని ప్రక్రియ. ఎప్పటి నుంచో చెబుతున్నాడు, మనం వినకుండా రెచ్చిపోతున్నాం, అతనే పిచ్చోడు అనుకుంటున్నాం, మనమే మన చేతిలోకి వచ్చేసింది అనుకుంటున్నాం. అదే ఘోరక కలిగి కారణం అని వెంకయ్య నాయుడికి చెప్పి, దేశ అధ్యక్షుడికి చెప్పి, ఆయన చెప్పినట్టు ఆయనకు ఫ్యాక్స్ ఇప్పించండి, ఫ్యాక్స్ ఇప్పించుకుని గవర్నర్ చేత మొదటి కమిటీ వేయించుకోండి, ఇద్దరు ముఖ్యమంత్రులు మొదటి సరెండర్ అయిపోయి మాట్లాడమనండి. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, పై ఎలక్షన్స్ వృధా. ఎవరు గెలిచినా, టీఆర్ఎస్ఏ గెలిచినా, ఇంకొకళ్ళే గెలిచినా, ముందే చెబుతున్నాను, రెప్పపాటు మీ చేతిలో లేదు. నేను కోట్లు ఖర్చు పెట్టినా, ఎన్ని డెవలప్మెంట్లు చేసినా, ఎంత అకౌంట్లో డబ్బులు వేసినా, అసలు ఇంటి నుంచి బయటకు ఇలా కదులుతున్నారా, మృతంలో ఉన్నారు? నా మీద ఆలోచించుకొని ఇంట్లోనే హ్యాపీగా పడుకున్నారా, చచ్చిపోతున్నారు?
హైజీనికల్గా ఎంతో మంచి మెడిసిన్స్ వాడి ఇంట్లోనే ఉంటున్నారా పొన్నకాయలాగా, అది చచ్చిపోవటమే, మృతదేహాలే మీరు. మరి ఎలా బతుకుతారు? నా మైండ్ పట్టుకోవాలి. చిన్నోళ్ళు పెద్దోళ్ళు కూడా మైండ్ పట్టుకొని గంటన్నరలో 10-15 ఏళ్ళు అంటున్నానా అందులోకి వెళ్ళిపోవాలి. అందరూ కలిసి ఎవాక్యూట్ చేసేయాలి ఇదంతా. చెప్పుకోవాలి, వినాలి. అలా చెప్పుకుని వినే ప్రయత్నంలో నన్ను ఘన జ్ఞాన సాంద్రమూర్తిగా చూస్తారు. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయితే.